న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్ పేరు ఖరారైంది. ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా టీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎం, బీజేపీ ఆమోదం తెలిపాయి. మరోవైపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కేటీఆర్ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఉత్తమ్, భట్టి విక్రమార్కలు కేటీఆర్తో ప్రస్తావించారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచే బలముందని కేటీఆర్కు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురిని పోటీ చేయించాలని కేటీఆర్కు సూచించారు. రైట్, ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, లాంఛనప్రాయమే అనుకోవచ్చు. డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్ ఎన్నిక లాంఛనప్రాయంగా ఉండబోతుంది. ఇప్పటికే ప్రతిపక్షాల మద్దతు కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ కోరింది. దాదాపు ఈరోజు ఉదయం నుంచి గంటన్నర పాటు కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరితో భేటీ అయ్యారు. ఇప్పుడే ఆ సమావేశం కూడా ముగిసింది. ముఖ్యంగా ఈ సమావేశంలో కాంగ్రెస్ మద్దతును ఆయన కోరడం జరిగింది. డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్ను ఎన్నుకునేందుకు మీరు సహకరించాలి అని చెప్పి కేటీఆర్ కోరారు. అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్ కూడా తాను అనుకున్న విధంగా టీఆర్ఎస్పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైన నేపథ్యంలో టీఆర్ఎస్ 5 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంటే 5 నిలబెడతామన్న ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 4 అభ్యర్థులను కూడా టీఆర్ఎస్ ప్రకటించింది. ఒకటి ఎంఐఎంకు మిత్రత్వంలోని భాగంగా ఎంఐఎంకు కేటాయిస్తున్నామని చెప్పి టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని కేటీఆర్ సమక్షంలో జరిగిన భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రస్తావించారు. సాంప్రదాయాలకు కొనసాగించాలని చెప్పి మీరు డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు మమ్మల్ని మద్దతు కోరుతున్నారు. మేము ఖచ్చితంగా ఆ మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాము. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు మేము సహకరిస్తామని చెప్పిన ఉత్తమ్ భట్టీలు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి కేటీఆర్ను కోరడం జరిగింది. సాంప్రదాయాలు అన్నింటికీ ఒకే రకంగా ఉండాలి. కొన్ని వాటికి ఇప్పుడు మీకు అవసరం ఉన్న డిప్యూటీ స్పీకర్కు పరిమితం చేయకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించండి. మీకు ఉన్న సంఖ్యాబలం ప్రకారం 4 ఎమ్మెల్సీలు టీఆర్ఎస్కి వస్తాయి, 1 ఎమ్మెల్సీ కాంగ్రెస్కి వస్తుంది. అదే విధంగా ముందుకెళ్దాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అని చెప్పి ఉత్తమ్ భట్టి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా కేటీఆర్ను కోరడం జరిగింది. అయితే దీనిపై కేటీఆర్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీరు రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్తో మాట్లాడాలని చెప్పి వారికి సూచించడం జరిగింది. తాను కేవలం డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి టాస్క్తోనే తాను మిమ్మల్ని కలిశాను, ఖచ్చితంగా దీనిపై వారికి మాత్రం నేను చెప్పగలనని చెప్పి కేటీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై ఎమ్మెల్సీ ఎన్నికలపైన మీరు కేసీఆర్తో ఒకసారి మాట్లాడాలని చెప్పి కేటీఆర్ సూచించారు. మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ మాత్రం ఈ డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ముందు పెట్టుకొని టీఆర్ఎస్పై ఒత్తిడి తెచ్చేందుకైతే ప్రయత్నం చేస్తుంది. గత సాంప్రదాయాలకు అనుగుణంగా స్పీకర్ ఎన్నికల సమక్షంలో కూడా మాకు సంఖ్యాబలం లేని నేపథ్యంలో స్పీకర్ ఎన్నికకు కూడా మేము ఏకగ్రీవానికి సహకరించాం. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా మేము ఏకగ్రీవానికి సహకరిస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకున్న సంఖ్యాబలం ప్రకారం, మీకున్న సంఖ్యాబలం ప్రకారమే పోటీలో ఉంచితే బాగుంటుంది. మీరు 4 అభ్యర్థులను మాత్రమే పోటీలో ఉంచాలని చెప్పి కాంగ్రెస్ ఒత్తిడి తీసుకొచ్చింది. దీనిపై కేటీఆర్ అయితే స్పష్టత ఇవ్వలేదు. దీనిపై టీఆర్ఎస్ ఏం చేయబోతుందో చూడాలి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే ఒక ఆశావాహంతో ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించి 4 అభ్యర్థులను పెడితే బాగుంటుందన్న అభిప్రాయంతో మేము ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. హరీషా. రైట్, థ్యాంక్ యూ కొండల్.